హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. మనం కరెంట్ 6 మంత్స్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్ 2 తీసుకుందామండి. కంటిన్యూగా ఉంటుందని 51 కదా 52 రాశాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదేంటంటే కరెంట్ 6 మంత్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఇది చేస్తాం అనమాట. ఎందుకంటే అన్ని ఒకే దాంట్లో అంటే అవి మిస్ అవుతాయేమో, అలా మిస్ కాకూడదు. ప్రతిదీ మనకి ఇంపార్టెంట్. అన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి. ఓకే, ఫస్ట్ 52 అమూల్య నౌక భారత తీర రక్షణ దళంలో ఎప్పుడు చేరింది? ఆప్షన్ ఏ December 15, 2025, ఆప్షన్ బి December 19, 2025, ఆప్షన్ సి December 21, 2025, ఆప్షన్ డి December 25, 2025. ఇది December 19, 2025న భారత తీర రక్షణ దళంలోకి అమూల్య అనేది నౌక చేరింది. కమ్యూనిటీ బాక్స్లో పెడుతున్నా కదండి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. దయచేసి కరెక్ట్ అయిద్దా లేదని గెస్సింగ్తో మాత్రం పెట్టకండి. ఎందుకంటే మన మైండ్ అనేది గెస్సింగ్ కాడ ఆగిపోయింది అనుకో, నిజానికి ఇదే క్వశ్చన్ అయింది అనుకో, ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది కరెక్ట్ అని మన మైండ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందండి. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి, రాంగ్గా కాదు పాజిటివ్గా. సో తెలిసితేనే చెప్తే అది మైండ్ తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. లేకపోతే కన్ఫ్యూజ్డ్గా మనం ఏదో పెట్టాలి కాబట్టి పెట్టేసినాం అనుకోండి, ఆ ఫలితం కూడా మనమే అనుభవించాలి. ఒకవేళ తెలిసింది వస్తే అరే నేను అట్లా కన్ఫ్యూజ్ అయ్యానని. ఎందుకంటే మీరు దాన్ని క్యాజువల్గా చేసేస్తాం మనం. అందులో ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యేసరికి ఇంకొంచెం నెగ్లిజెన్స్ అయిపోతుంది. ప్లీజ్, మనకి ఇంకా టైం ఉంది, ఇది మన అదృష్టం. సో ఇంకా చదవలేని ఏమైనా మిగిలిపోయిన చదువుకోవటానికి దయచేసి పాజిటివ్గా సహనంతో చదివి కమ్యూనిటీ బాక్స్లో, అందుకోసమే దాన్ని పోస్ట్ చేయాలంటే ఆలోచిస్తున్నా నేను. ఇప్పుడు పెట్టొచ్చు కానీ క్యాజువల్గా పెట్టే వాళ్ళది ఏంటంటే మైండ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో దయచేసి దీన్ని రాంగ్గా అర్థం చేసుకోకండి. ఎందుకంటే నేను ఎప్పుడు మన మంచికి, మనకు ఒక మార్క్, ఇంత కష్టపడి చేసేది ఇది చూసిన వాళ్ళకి ఒక మార్కు రావాలనే నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ 53 అమూల్య నౌక ఎక్కడ భారత తీర రక్షణ దళంలోకి చేరింది? ఆప్షన్ ఏ కొచ్చి, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ సి చెన్నై. ఇది గోవాలో 2025 December 19న గోవాలోని భారత తీర రక్షణ దళంలోకి చేరింది. నెక్స్ట్ 54 అమూల్య ఏ తరగతికి చెందిన ఫాస్ట్ పెట్రోల్ వెజల్? ఆప్షన్ ఏ విక్రాంత్ తరగతి, ఆప్షన్ బి ఆద్యమ తరగతి, ఆప్షన్ సి శివాలిక్ తరగతి, ఆప్షన్ సి కమోట్ తరగతి. ఇది ఆద్యమ తరగతికి చెందింది. ఇప్పుడే చదివేసినాం కాబట్టి 55 FPV యొక్క పూర్తి పేరేమిటి? ఫాస్ట్ పెట్రోల్ వెజల్. నెక్స్ట్ 56 అమూల్య నౌక ప్రధానంగా క్రింది వాటిలో దేనికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ నిఘా, గాలింపు, రక్షణ, స్మగ్లింగ్ నివారణ, కాలుష్య ప్రతిస్పందనక, ఆప్షన్ బి ఉపగ్రహ ప్రయోగాల కోసమా, ఆప్షన్ సి యుద్ధ విమాన తయారీ కోసం, ఆప్షన్ డి అంతరిక్ష పరిశోధనల కోసమా. ఈ అమూల్య నౌక అనేది ఫాస్ట్ పెట్రోల్ వెజల్ శ్రేణులకు చెందింది కదా. ఇది నిఘా, గాలింపు, రక్షణ, సహాయ చర్యలు, స్మగ్లింగ్ నివారణ, కాలుష్య ప్రతిస్పందన వంటి కార్యక్రమాలను చాలా బాగా చేయగలదంట. నెక్స్ట్ ఈ అమూల్య నౌక పొడవు ఎంత? ఈ అమూల్య నౌక పొడవు ఎంత అంటే ఆప్షన్ ఏ 45 మీటర్స్, ఆప్షన్ బి 48 మీటర్స్, ఆప్షన్ సి 51 మీటర్సా, ఆప్షన్ డి 55 మీటర్సా. అమూల్య పొడవు ఎంత? దీని పొడవు వచ్చేసి, ఈ నౌక అమూల్య నౌక పొడవు వచ్చేసి 51 మీటర్స్. నెక్స్ట్ 58 అమూల్యకు సంబంధించిన క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆప్షన్ ఇది భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానం, ఆప్షన్ బి ఇది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన క్షిపణి, ఆప్షన్ సి ఇది భారత తీర రక్షణ దళానికి చెందిన పూర్తి స్వదేశీ ఫాస్ట్ పెట్రోల్ వెజల్, ఆప్షన్ డి ఇది ఐఎస్ఆర్ రూపొందించిన పరిశోధన నౌక. ఇది భారత తీర రక్షణ దళానికి చెందిన పూర్తి స్వదేశీ ఫాస్ట్ పెట్రోల్ వెజల్. నెక్స్ట్ 59 అమూల్య నౌక ప్రధానంగా ఏ దళంలో
సేవలు అందిస్తుంది. ఆప్షన్ ఏ భారత నౌకాదళం, ఆప్షన్ బి భారత తీర రక్షణ దళం, ఆప్షన్ సి భారత వాయుసేన, ఆప్షన్ డి బిఎస్ఎఫ్. ఆప్షన్ బి భారత తీర రక్షణ దళం. నెక్స్ట్ 60 అమూల్య ఆద్యమ తరగతి నౌకల్లో ఎన్నవది? ఆప్షన్ ఏ మొదటిది, ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండవది, ఆప్షన్ సి మూడవది, ఆప్షన్ డి నాలుగవది. ఇది మూడవది. ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అంటే ఈ ఆద్యమ, ఈ కొత్త తరం, ఈ ఆద్యం అనేది కొత్త తరాంది, కొత్త తరం సారీ తరం, కొత్త తరం ఆద్యమ తరగతి ఫాస్ట్ పెట్రోల్ వెజల్ శ్రేణికి చెందిన మూడవది. దీని ఓవరాల్ గా ఒకసారి ఏంటంటే ఇది మెరుపు వేగంతో అంటే సాగర జలాల్లో అంటే సముద్రంలో చాలా వేగంతో గస్తీ నిర్వహించే నౌక. ఇది ఒక నౌక అమూల్య. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? గోవాలో 2025 డిసెంబర్ 19 గోవాలో భారత తీర రక్షణ దళంలోకి చేరింది. అలాగే దీని యొక్క పర్పస్ ఏంటిది? దీన్ని తీసుకురావడానికి నిఘా, గాలింపు, సహాయ చర్యలు, స్మగ్లింగ్ నివారణ, కాలుష్య ప్రతిస్పందన. అలాగే భారత నిర్మిస్తున్న ఆద్యమ తరహా నౌకలో ఇది కొత్త తరహాదనమాట. అమూల్యను ఎవరు తీసుకొచ్చారు? అమూల్యను రక్షణ శాఖ అధికారాలు ఈ అమూల్యను రక్షణ శాఖకు చెందిన వీళ్ళు జాతికి అంకితం కూడా చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. జాతికి అంకితం చేశారు. ఈ ఎఫ్పివి అంటే తెలుగులో మీనింగ్ అంటే వేగవంతమైన పెట్రోలింగ్ నౌక. ఇది మొత్తం దేంతో తయారైంది? పూర్తి స్వదేశ పరిజ్ఞానంతో తయారైన నౌక. దీని పొడవు వచ్చేసి 51 మీటర్స్. నెక్స్ట్ 61 ధృవ ఎన్జి పౌర హెలికాప్టర్ ను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ 2025 డిసెంబర్ 25, ఆప్షన్ బి 2025 డిసెంబర్ 28, ఆప్షన్ సి 2025 డిసెంబర్ 30, ఆప్షన్ డి 2026 జనవరి 1. దీన్ని ఈ ధృవ ఎన్జి పౌర హెలికాప్టర్ను 2025 డిసెంబర్ 30న ప్రారంభించారు. 62 ధృవ ఎన్జి హెలికాప్టర్ ను ఎక్కడ ప్రారంభించారు ఆ రోజున? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి పూణే. ఆప్షన్ బి బెంగళూరు. 2025 డిసెంబర్ 30న కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో లాంఛనంగా ప్రారంభించారు. నెక్స్ట్ 63 ధృవ్ ఎన్జి హెలికాప్టర్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ బి జ్యోతిరాదిత్య సింధియా, ఆప్షన్ సి కె రామ్మోహన్ నాయుడు, ఆప్షన్ డి అశ్విన్ వైష్ణవ్. పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరండి? కె రామ్మోహన్ నాయుడు గారు. నెక్స్ట్ 64 ధృవ ఎన్జి హెలికాప్టర్ ఏ సంస్థ తయారు చేసింది? ఆప్షన్ ఏ డిఆర్డిఓ, ఆప్షన్ బి ఐఎస్ఆర్ఓ, ఆప్షన్ సి హెచ్ఏఎల్ హాల్, ఆప్షన్ డి బిఈఎల్. హెచ్ఏఎల్. నెక్స్ట్ ధృవ్ ఎన్జి ఏ రకమైన హెలికాప్టర్? ఆప్షన్ ఏ మల్టీ రోల్ తేలికపాటి ట్విన్ ఇంజన్ హెలికాప్టర్, ఆప్షన్ డి సింగిల్ ఇంజన్ కార్గో హెలికాప్టర్, ఆప్షన్ సి అటాక్ హెలికాప్టర్, ఆప్షన్ డి హెవీ లిఫ్ట్ హెలికాప్టర్. ఇది మల్టీ రోల్ గా చేస్తుంది, తేలికపాటి ట్విన్ ఇంజన్ హెలికాప్టర్. నెక్స్ట్ ధృవ్ ఎన్జి హెలికాప్టర్ ఏ సాంకేతికతతో తయారు చేయబడింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆప్షన్ సి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ధృవ్ ఎన్జి హెలికాప్టర్ ను తయారు చేశారు. అలాగే ధృవ్ ఎన్జి హెలికాప్టర్ బరువు ఎంత? ఆప్షన్ సి 4500 ఆప్షన్ కిలోలు, ఆప్షన్ బి 5000 కిలోలు, ఆప్షన్ సి 5500 కిలోస్, ఆప్షన్ డి 6000 కిలోస్. 5500 కిలోస్. 68 ధృవ్ ఎన్జి గరిష్టంగా ఎంత ఎత్తు వరకు ఎగరగలదు? ఆప్షన్ ఏ 4000 మీటర్ల ఎత్తు వరకు భూమి నుంచి, ఆప్షన్ బి 6000 మీటర్లు, ఆప్షన్ సి 5000, ఆప్షన్ డి 7000.
ధ్రువ్ ఎన్జీ గరిష్టంగా భూమి నుంచి 6000 మీటర్లు ఎత్తు వరకు ఎగరగలదు. ఓవరాల్ గా ఒకసారి చెప్తుందామండి. ఇది గంటకు 2085 కిలోమీటర్స్ వేగంతో ఇది ప్రయాణించగలదు. ఒక్కసారి మనం ఓవరాల్ గా గుర్తు తెచ్చుకుందామండి. ధ్రువ్ ఎన్జీ అనేది ఏంటిదండి, ఒక పౌర హెలికాప్టర్. దీన్ని ఎప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరు లాంఛనంగా చేశారంటే డిసెంబర్ 2025 30న. అలాగే దీన్ని ఎవరు ప్రారంభించారంటే పౌర విమానయాన శాఖ మంత్రి అయిన కె రామ్మోహన్ నాయుడు గారు. అలాగే దీని పర్పస్ ఏంటంటే మల్టీ రోల్ తేలికపాటి ట్విన్ ఇంజిన్ వ్యవస్థలోని హెలికాప్టర్. దీన్ని పూర్తి స్వదేశ పరిజ్ఞానంతో హెచ్ఏఎల్ వాళ్ళు తయారు చేశారు. దీని యొక్క బరువు వచ్చేసి 5500. ఇది గంటకు 2085 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భూమికి ఇది 6000 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. నెక్స్ట్ రెండోది అంజదీప్ ఏ రకమైన నౌక? ఇది కూడా ఏంటిదండి, అంజదీప్ కూడా నౌక. ఆప్షన్ ఏ విమాన వాహక నౌకన, ఆప్షన్ బి జలంతర్గాముల విధ్వంస నౌకన, ఆప్షన్ సి క్షిపణి ధ్వంసక నౌకన, ఆప్షన్ డి తీర గస్తీ నౌకన. ఇది ఒక జలాంతర్గాముల విధ్వంస నౌక. 70 అంజదీప్ భారత నౌకాదళంలో ఎప్పుడు చేరింది? ఆప్షన్ ఏ 2025 డిసెంబర్ 19, ఆప్షన్ బి 2025 డిసెంబర్ 22, ఆప్షన్ సి 2025 డిసెంబర్ 24, ఆప్షన్ డి 2025 డిసెంబర్ 30. 2025 డిసెంబర్ 24న అంజదీప్ అంజదీప్ అనే నౌక భారత నౌకాదళంలో చేరింది. 71 అంజదీప్ ను ఏ సంస్థ నిర్మించింది? ఆప్షన్ ఏ హెచ్ఏఎల్, ఆప్షన్ బి డిఆర్డిఓ, ఆప్షన్ సి జిఆర్ఎస్సి, ఆప్షన్ డి ఎండిఎల్. ఆప్షన్ సి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. నెక్స్ట్ 72 అంజదీప్ ను భారత నౌకాదళానికి ఎక్కడ అందజేశారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి కొచ్చి, ఆప్షన్ డి గోవా. ఈ అంజదీప్ భారత నౌకాదళాన్ని చెన్నైకి నౌకాదళానికి అందజేశారు. 73 జిఆర్ఎస్సి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి కొచ్చి. కోల్కతాలో ఉంది జిఆర్ఎస్సి. 74 అంజదీప్ ప్రధానంగా ఏ ప్రాంతంలో పనిచేయడానికి రూపొందించబడింది? అంటే అంజదీప్ యొక్క పర్పస్. ఆప్షన్ ఏ లోతైన సముద్ర జలాలు, ఆప్షన్ బి తక్కువ లోతు జలాలు, ఆప్షన్ సి నదీ ప్రాంతాలు మాత్రమే, ఆప్షన్ డి మంచు సముద్ర ప్రాంతాలు. ఈ అంజదీప్ యొక్క పర్పస్ ఏంటంటే తక్కువ లోతు జలాల్లో సంచరించే జలాంతర్గాముల విధ్వంస నౌక. 75 అంజదీప్ క్రింది వాటిలో ఏమి అమర్చబడ్డాయి ఈ నౌకలో? ఆప్షన్ ఏ తేలికపాటి టర్పెంటోలు, దేశీయ సబ్మైరైన్ రాకెట్లు, షాలో వాటర్ సోనార్లు, ఆప్షన్ బి బ్రహ్మోస్ క్షిపణులు మాత్రమే, ఆప్షన్ సి యుద్ధ విమానాలు, ఆప్షన్ డి ఉపగ్రహ ప్రయోగ వేదిక. ఈ నౌకలో అధునాతన తేలికపాటి టర్పెంటోస్, దేశీయంగా రూపొందించిన సబ్మెరైన్ రాకెట్లు, అలాగే షాలో వాటర్ సోనార్లు అమర్చి అంజదీపులో పెట్టారు. 76 అంజదీప్ ఏ సాంకేతికతో ముందుకు సాగుతుంది? ఆప్షన్ ఏ అణుశక్తితో పోతుందా, ఆప్షన్ బి వాటర్ జెట్స్ తో ప్రయాణం చేస్తుందా, ఆప్షన్ సి డీజిల్ ఇంజిన్ మాత్రమేనా, ఆప్షన్ డి ఆవిరి ఇంజిన్. ఇది ఎలా నడుస్తుందంటే వాటర్ జెట్స్ తో ఈ అంజదీప్ నౌక అనేది నడుస్తుంది. ఒక్కసారి అండి, అంజదీప్ భారత నౌకాదళంలోకి జలంతర్గాముల విధ్వంస నౌక పేరే అంజదీప్. ఇది తక్కువ లోతు జలాల్లో జనించే జలంతర్గామి. దీన్ని ఎప్పుడంటే డిసెంబర్
డిసెంబర్ 24, 2025న దీన్ని చెన్నై నౌకాదళానికి అందించారు. దీన్ని ఎవరు తయారు చేశారంటే కోల్కతాకు చెందిన గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థ తయారు చేసింది. తర్వాత ఈ నౌకాదళంలో చేరిన ఈ కోవకు చెందిందనమాట. ఇది మూడవది ఈ నౌకల శ్రేణిలో. ఇక్కడ చెన్నైకి చెందింది మూడవది అనమాట. ఇది అంజదీప్ అనేది మూడవది. ఇది వాటర్ జెట్ సహాయంతో ముందుకు నడిచే ఒక నౌక. దీంట్లో ఏముంటాయి అంటే అధునాతమైన తేలికపాటి టర్పెంటోలు, దేశీయంగా రూపొందించిన సబ్మరైన్లు, రాకెట్లు, షాలో వాటర్ సోనాలు వీటిని అమర్చారనమాట. నెక్స్ట్ అంగారక గ్రహంలో అత్యంత పురాతనమైన ప్రాంతాన్ని గుర్తించిన సంస్థ ఏది? అంగారక గ్రహంలో అత్యంత పురాతన ప్రాంతాన్ని గుర్తించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఐఎస్ఆర్ఓనా, ఆప్షన్ బి ఈఎస్ఏనా, ఆప్షన్ సి నాసానా, ఆప్షన్ డి జేఏఎక్సేనా? నాసా గుర్తించింది. అంగారక గ్రహంపై క్రోకోడైల్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని చిత్రీకరించిన రోవర్ ఏది? ఆప్షన్ ఏ క్యూరియాసిటీ, ఆప్షన్ బి పెర్స్వరెన్స్, ఆప్షన్ సి స్పిరిట్, ఆప్షన్ డి ఆపర్చునిటీ. అంగారక గ్రహంలో అత్యంత పురాతనమైన ప్రాంతాన్ని నాసా గుర్తించింది. దీని యొక్క రోవర్ వచ్చేసి పెర్స్వరెన్స్. 79 క్రోకోడైల్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఒలంపస్ మోన్స్, ఆప్షన్ బి వాలెస్ మరినెరస్, ఆప్షన్ సి జెజెరో క్రేటర్ అంచున, ఆప్షన్ డి గేల్ క్రేటర్. ఈ క్రోకోడైల్ బ్రిడ్జ్ అనేది పిలువబడేది అద్భుతమైన భౌగోళిక ప్రాంతానికి సంబంధించింది. ఇది ఒక భౌగోళిక ప్రాంతానికి సంబంధించింది. ఇది ఎక్కడుందంటే జెజెరో క్రేటర్ అంచున. 80 క్రోకోడైల్ బ్రిడ్జ్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఏ బ్రిడ్జి ముసలి ఆకారంలో ఉండటం, ఆప్షన్ బి రాతి నిర్మాణం ముసలి వీపున పోలి ఉండటం వల్ల, ఆప్షన్ సి నీటి సరస్సులు ఎక్కువగా ముసలి ఉండటం వలన, ఆప్షన్ డి నాసా శాస్త్రవేత్తల పేరు కావటం వలన. రాతి అంటే జెజెరో క్రేటర్ అంచున ఉన్న వంపు ఆకారంలో ఉన్న రాతి నిర్మాణం. అసలు అదేంటిదండి? ఒక రాతి నిర్మాణం. ఈ జెజెరో క్రేటర్ ఏంటిదంటే ఇది ఒక రాతి నిర్మాణం. ఇది ఎలా ఉందంటే మొసలి వీపున పోలి ఉండటం వల్ల దానికి క్రోకోడైల్ బ్రిడ్జి అని పేరు వచ్చింది. నెక్స్ట్ 81 ఈ ప్రాంతంలోని రాళ్లు సుమారు ఎంత పురాతనమైనవి అంట? ఆప్షన్ ఏ 1.5 బిలియన్ సంవత్సరాలు, ఆప్షన్ బి 2.5 బిలియన్, ఆప్షన్ సి 3.7 బిలియన్, ఆప్షన్ డి 4.5 బిలియన్ సంవత్సరాలు. 3.7 బిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ 82 ఈ రాళ్లు ఏ భౌగోళిక కాలానికి చెందినవి? ఆప్షన్ ఏ అమెజోనియన్, ఆప్షన్ బి హెస్పీరియన్, ఆప్షన్ సి నోచియన్, ఆప్షన్ డి జురాసిక్. ఆప్షన్ సి నోచియన్ కాలానికి చెందిన ఈ ప్రాంతం రాళ్ళు దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం. అప్పుడు అదేంటంటే నోచియన్ కాలం అంట. ఓవరాల్ గా 83 పెర్స్వర్సర్ రోవర్ ఏ గ్రహంపై పరిశోధనలు చేస్తుంది? ఆప్షన్ ఏ శుక్రుడు, ఆప్షన్ బి అంగారకుడు, ఆప్షన్ సి బుధుడు, ఆప్షన్ డి గురుడు, ఆప్షన్ బి అంగారకుడు. 84 జెజెరో క్రేటర్ ఏ గ్రహంపై ఉందంటే ఆప్షన్ ఏ చంద్రుడు, ఆప్షన్ బి అంగారకుడు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి శని. అంగారకుడులో ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం అన్నమాట అది. నెక్స్ట్ ఓవరాల్ గా ఒకసారి చూద్దామండి. అంగారక గ్రహంతో అత్యంత పురాతనమైన ప్రాంతం ఎవరు గుర్తించారంటే నాసా గుర్తించింది. అలాగే
ఇది ఇది ఈ ప్రాంతంలో ఎలాంటి రోవర్ ఉందంటే వరెన్స్ రోవర్ ఉంది. దాన్నే ఏమని పిలుస్తారంటే క్రోకోడైల్ బ్రిడ్జ్ గా పిలవడే అది క్రోకోడైల్ బ్రిడ్జ్ గా ఉంది. అదేంటిదంటే అది ఒక భౌగోళిక ప్రాంతానికి చెందింది. ఈ అద్భుతమైన ప్రాంతాన్ని 360 డిగ్రీస్ల పనోరోమిక్ పనోరమిక్ దృశ్యాలను చిత్రీకరించింది. మొత్తం 360 ఈ రోవర్ అనేది వర్సెన్ రోవర్ అనేది దీని నుంచి 360 డిగ్రీల పనోరమిక్ దృశ్యాలను చిత్రీకరించింది. ఈ క్రోకోడైల్ బ్రిడ్జ్ ఎలా ఉందంటే జెజెరో క్రేటర్ అంచున ఉన్న వంపు ఆకారంలో రాతి నిర్మాణం అనమాట. అదొక రాతి నిర్మాణం. అది ముసలి వీపున పోలి ఉండటం దీనికి ఆ పేరు పెట్టారు. ఇది 3.7 బిలియన్ కాలంలో ఉన్న నోచియన్ కాలానికి చెందినవి ఆ రాళ్ళు. నెక్స్ట్, భారత్ పూర్తిగా తయారు చేసిన తొలి మిలిటరీ రవాణా విమానం ఏది? ఆప్షన్ ఏ డోర్నియర్ 228, ఆప్షన్ బి సి 295, ఆప్షన్ సి AN-32, ఆప్షన్ డి C-17 గ్లోబ్ మాస్టర్. భారత్ పూర్తిగా తయారు చేసిన తొలి మిలిటరీ రవాణా విమానం C-295. భారత్ లో ఏ సంస్థ ఈ C-295 ని తయారు చేసింది? ఆప్షన్ ఏ HAL, ఆప్షన్ బి DRDO, ఆప్షన్ సి TASL, ఆప్షన్ డి BEL. ఆప్షన్ ఏ TASL. 87 ఈ విమాన C-295 విమాన తయారీ కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి పూణే. TASL గుజరాత్ లోని ఈ తయారీ కేంద్రం ఎక్కడుందంటే గుజరాత్ లోని వడోదరలో ఉన్న. నెక్స్ట్, ఏ విదేశీ సంస్థతో కలిసి ఈ విమానాన్ని తయారు చేశారు? ఆప్షన్ ఏ బోయింగ్, ఆప్షన్ బి ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, ఆప్షన్ సి లాక్హీడ్ మార్టిన్, ఆప్షన్ డి డాసో ఏవియేషన్. TASL ఇది ఈ ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో కలిసి C-295 విమానాన్ని తయారు చేశారు. 89 C-295 విమానాలను ప్రధానంగా ఏ దళం ఉపయోగించింది? ఆప్షన్ ఏ భారత నౌకాదళం, ఆప్షన్ బి భారత వాయుసేన, ఆప్షన్ సి భారత భూసేన, ఆప్షన్ డి భారత కోస్ట్ గార్డ్. భారత వాయుసేన అంటే వైమానిక. ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 90 మొత్తం ఎన్ని C-25 విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది? అంటే ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 48, ఆప్షన్ సి 56, ఆప్షన్ డి 64. మొత్తం మనకు కావాల్సిన ఏంటంటే 56. భారత్లో 91 భారత్లో ఎన్ని C-95 విమానాలను తయారు చేయనున్నారు? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 32, ఆప్షన్ డి 40. 40. నెక్స్ట్ 92 మిగతా 16 అంటే మొత్తం 56 కదా, అందులో 16 40 భారత్లో తయారు చేయాలనుకున్నారు. 16 ఉన్నాయి కదా. విమానాలను ఎక్కడ తయారు చేస్తారు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి స్పెయిన్, ఆప్షన్ డి జర్మనీ. స్పెయిన్. 93 C-295 విమానాల కొనుగోలు ఒప్పందం ఎప్పుడు కుదిరింది? ఆప్షన్ ఏ 2021 సెప్టెంబర్, ఆప్షన్ బి 2022 జనవరి, ఆప్షన్ సి 2023 సెప్టెంబర్, ఆప్షన్ డి 2024 అక్టోబర్.
2021 సెప్టెంబర్లో 94C 295 విమానాల ఒప్పందం విలువ ఎంత? ఆప్షన్ ఏ 18,500 crores, ఆప్షన్ బి 19,750, ఆప్షన్ సి 21,935 crores, ఆప్షన్ డి 25,000 crores. 21,935 crores. అంటే యాక్చువల్గా మనకి భారతదేశంలో తయారు చేసిన తొలి మిలిటరీ రవాణా C-295 ఉంది కదా, ఇది ఏమైతుందంటే దీన్ని తయారు చేయాలి. కాకపోతే మనము ఐరోపా దిగ్గజ విమాన తయారీ సంస్థ, ఇది ఐరోపాది ఏంటిదంటే అది ఎయిర్ బస్. ఈ ఎయిర్ బస్ భాగస్వామితో ఎవరంటే TASL, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ భాగస్వామితో గుజరాత్లోని వడోదరలో ఉన్న ప్లాంట్లో ఈ విమానాన్ని ఉత్పత్తి చేసిందనమాట. దీంట్లో ఇక్కడ ఏమైందంటే ఈ సంస్థ మొత్తం ఎన్ని అంటే 40 ఉన్నాయి కదా, 40 విమానాలు తయారు చేయాలి. భారత వైమానిక దళం అవసరాల కోసం ప్రైవేట్ రంగంలో ఇది కూడా ప్రైవేట్ రంగంతో తయారు చేయటం కూడా ఇదే మొదటిసారి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో వైమానిక దళ అవసరాల కోసం, మీ యొక్క అవసరాల కోసం ప్రైవేట్ రంగంలో విమానాన్ని ప్రైవేట్ రంగంలో తయారు చేయటం కూడా ఇదే తొలిసారి. మొత్తం మనకు కావాల్సిన 56, అందులో 16 ఏమో, ఈ 16 విమానం నేరుగా 16 ఏమో స్పెయిన్ నుంచి వస్తాయి అనమాట. మిగతా 40ని మొత్తం దీనికి కావాల్సిన అమౌంట్ ఏంటంటే 2021 సెప్టెంబర్లో 21,935 crores ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అలాగే మొత్తం 16 విమానాలు ఏమో అక్కడి నుంచే పంపిస్తారు. మిగతా 40 ఉన్నాయి చూడండి, అవి ఎక్కడ తయారు చేస్తారంటే భారత్లోని అసెంబ్లింగ్ గా తయారు చేస్తారు మిగతా 40 విమానాలు. ఇది ఎక్కడ తయారు చేస్తారంటే 2024 ఆల్రెడీ అక్టోబర్ 28న వడోదరలోని, గుజరాత్ వడోదరలోని TASL ప్లాంట్లో ఈ విమానాలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అప్పుడు ఎవరున్నారంటే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు స్పెయిన్ ప్రధాని, ఇప్పుడు ఆయన వస్తారు. 95C-295 విమానం ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ ప్రయాణికుల రవాణా, ఆప్షన్ బి సైనికుల సామాగ్రి ఆయుధాల రవాణా, ఆప్షన్ సి ఉపగ్రహ ప్రయోగం, ఆప్షన్ డి వాతావరణ పరిశోధన. ఇది సైనికులు సామాగ్రి ఆయుధాల రవాణా కోసం దీన్ని. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? 96. ఆప్షన్ ఏ C-295 భారత తొలి స్వదేశీ యుద్ధ విమానం, ఆప్షన్ సి C-295 భారతదేశంలో తయారైన తొలి మిలిటరీ రవాణా విమానం, ఆప్షన్ సి C-295 ఒక జలంతర్గామి, ఆప్షన్ డి C-295 ఒక క్షిపణి. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ 97. ప్రస్తుత భారత వైమానిక దళం వినియోగిస్తున్న ఏ విమానాలను అంటే C-295 విమానాలను భర్తీ చేయనున్నాయి? ఇంతకు ముందు అవి ఉండేవి, వాటి ప్లేస్లు ఇవి తీసుకొస్తున్నారు. అవి ఏంటి? ఇంతకు ముందు ఉన్నాయి. ఆప్షన్ ఏ సుఖోయ్ 30 MKI, ఆప్షన్ బి తేజస్, ఆప్షన్ సి ఏవ్రో 748, ఆప్షన్ డి రాఫెల్. ఏవ్రో HS 748 ప్లేస్లోకి C-295 విమానాలను తీసుకొస్తున్నారు. 98. C-295 విమాన తయారీలో భాగస్వామైన మన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు స్పెయిన్ దేశ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ ఇమాన్యుయల్ మ్యాక్రోన్, ఆప్షన్ బి పెడ్రో షాన్చెజ్, ఆప్షన్ సి సాన్ తకాయిచి, ఆప్షన్ డి ఓలాఫ్ షోల్జ్. ఆప్షన్ బి. ఈమె ఎవరో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నైన్టీ 99. ఏ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఇంతవరకు అయిపోయిందండి. C-229 C-295 అన్నమాట. నెక్స్ట్ ఇంకో టాపిక్ దీంట్లోనే
99 ఏ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెట్ ప్లాక్ పరం రుద్ర సూపర్ కంప్యూటర్ సిస్టమ్ ఈ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ ఖరగ్పూర్ ఐఐటి, ఆప్షన్ బి పూణే ఐఐటి, ఆప్షన్ సి హైదరాబాద్ ఐఐటి, ఆప్షన్ డి మద్రాస్ ఐఐటి. మద్రాస్ ఐఐటి. 100. ఏ సర్వర్లతో ఈ పరం రుద్ర సూపర్ కంప్యూటర్ సిస్టమ్ ని తయారు చేయబడ్డాయి? ఆప్షన్ ఏ సి డాక్ రుద్ర సిరీస్, ఆప్షన్ బి S4 సిరీస్, ఆప్షన్ సి ధావన్ 3, ఆప్షన్ డి ఏడిసి 150. ఆప్షన్ ఏ సి డాక్ రుద్ర సిరీస్. ఐఐటి మద్రాస్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటా ప్లాప్ పరం రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ సి డాక్ రుద్ర సిరీస్ సర్వర్లతో తయారైందనమాట. ఇది ఈ ఈ ఈ కంప్యూటర్స్ అనేవి ఏ సాఫ్ట్వేర్ పైన నడుస్తుంది? 101. ఆప్షన్ ఏ పైథాన్, ఆప్షన్ బి ఓపెన్ సోర్స్, ఆప్షన్ సి జావా, ఆప్షన్ డి ఏఐ. ఆప్షన్ బి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ పైన ఈ కంప్యూటర్ అనేది నడుస్తుంది. పరం రుద్ర సూపర్. నెక్స్ట్ లాస్ట్ 102. ఇది ఎలాంటి రంగాల్లో ఈ కంప్యూటర్ని యూజ్ చేస్తారు? ఆప్షన్ ఏ ఏరోస్పేస్, మెటీరియల్స్, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ, ఆప్షన్ బి డ్రగ్ డిస్కవరీ, ఫ్యాషన్ డిజైన్, నేవీ, ఆప్షన్ సి విమానాలలో, మెటీరియల్స్ లో, గాజు వస్తువుల తయారీలో, ఆప్షన్ డి క్లైమేట్ మోడలింగ్, హాస్పిటల్స్ లో, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో, ఏరోస్పేస్ లో. ఇది ఆప్షన్ ఏ ఏరోస్పేస్, మెటీరియల్స్, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ వంటి రంగాలలో ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు దీని చాలా వీలుగా ఉండేందుకు తయారు చేశారనమాట. ఇది ఎప్పుడంటే ఐఐటి మద్రాస్ జనవరి 8న. ఓకేనండి. నెక్స్ట్ రేపు కొన్నిటితో మనం మళ్ళీ కొన్ని చేద్దాం. పార్ట్ 3 ప్రతి ఒక్కటి చేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా చేసి చదువుకోండి. ఇది చాలా ఇవి లేకుండా మనకు ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా రాదు. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రం కొంచెం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కమ్యూనిటీ బాక్స్లో పెట్టిన మాత్రం కేర్ఫుల్గా చేయండి. ఎక్కడ మీరు ఈ యూట్యూబ్లో మీరు ఎక్కడ స్క్రోల్ చేసేటప్పుడు మీరు ఎక్కడైనా ఇంతకు ముందు కూడా ఎక్కడైనా మీరు చేస్తూనే ఉంటారు కదా, అవి చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. ఎందుకంటే మైండ్ అనేది మీరు ఆషామాషగా పెట్టుకున్నారనుకో, అదే క్యాప్చర్ చేసి దాన్నే గుర్తుపెట్టుకుంటుంది, కన్ఫ్యూజ్డ్ చేస్తుంది. నేను ఆ పర్పస్తో చెప్తున్నాను. ఓకే, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు లైక్ చేయండి ప్లీజ్.